హాయ్ ఫ్రెండ్స్, మేము నాగార్జున సాగర్ ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళుతున్నామండి. ఆటోలో ఉన్నాము. నాగార్జున సాగర్ దిగాక విజయవాడ నాగార్జున సాగర్ అక్కడ దిగి లోపలికి 3 కిలోమీటర్ల దూరం ఆటోలో వెళ్ళాలండి. అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ అండి. అది వెళ్ళే దారిలో నది పెద్దగా ఉన్నది, చూడండి, బాగుంది, చాలా బాగుంది. అందుకే వీడియో తీసి మీకు కూడా చూపించాలని వీడియో తీసానండి. కొండల మధ్యలో ఎంత బాగుందండి. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది టెంపుల్. వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారిది, ఇక్కడ నది ప్రవహిస్తూ ఉందండి. ఏకముఖి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరండి. ఎత్తిపోతలని రాసి పెట్టారండి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి కమాన్. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని మెట్లు ఉంటాయండి, కొంచెం కిందకి దిగాలి. మేము వెళ్తున్న దారండి అది. ఆ పైనుంచి కిందకి వెళ్ళాలి. అక్కడ దత్తాత్రేయ స్వామి నా వెనకాలే కాలభైరవ స్వామి నా వెనకాలే వస్తుంది. ఇక్కడండి అమ్మవారు చౌడేశ్వరి మాత చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు, మేకల్ని కోళ్ళని వేస్తుంటారు. అమ్మవారిని దారిలో దర్శించుకొని వెళ్తే ముందుకు వెళ్ళంగానే శివయ్య స్వామి జంట నాగులు ఇక్కడ కొంచెం అక్కడే ఆంజనేయ స్వామి మందిరం కూడా ఉంది. కొంచెం ముందుకు వెళ్తే గది స్తంభం. ఇక్కడంతా సేవ చేస్తూ ఉంటారండి. అందరూ వచ్చి ఆ స్వామిని దర్శించుకునే వాళ్ళందరూ ఇక్కడే నిద్ర చేస్తూ ఉంటారు. వంటలు చేసి స్వామివారికి అన్నం నైవేద్యం పెడతారు. ఇక్కడ బియ్యం వండి ఓన్లీ బెల్లం అన్నమే వండుతారండి స్వామివారికి. దత్తాత్రేయ స్వామివారికి వంటలు చేసి ఆయనకి నైవేద్యం సమర్పిస్తారు. పక్కన జంట నాగులు. ఆ ముందునే విష్ణుమూర్తి ఆలయం అండి. ఇది విష్ణుమూర్తి ఆలయం. అమ్మవార్లతో కలిసి విష్ణుమూర్తి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మధుమతి అమ్మవారి గది స్తంభం అండి. అమ్మవారిని వీడియో తీనివ్వలేదు మమ్మల్ని, అందుకని అమ్మవారిని గది స్తంభం వరకు తీసి మెయిన్ దత్తాత్రేయ స్వామి ఏకముఖి స్వామి దగ్గరికి వెళుతున్నాం పైకి. ఇక్కడ ఎదుగండి బెల్లం అన్నం పొలగం కింద వండుతున్నారు. ఇక్కడ స్వామివారి ఎంట్రన్స్. ఇక్కడ మెట్లు ఉంటాయండి, 101 మెట్లు ఉంటాయి. ఈ మెట్ల నుంచి పైకి వెళితే స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ మెట్లు స్వామివారి ముందు గది స్తంభం. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గది స్తంభం ముందు స్వామివారి అగ్నిహోత్రం ఉందండి. ఇక్కడే అన్నం వండి స్వామివారిలో నైవేద్యం వండి ఆ అగ్నిలో వేస్తారు, ఆయనకి సమర్పిస్తారు. దత్తాత్రేయ స్వామిని ఫోటో తీయనివ్వలేదండి, కానీ కొంచెం ఏదో మీకు చూపించాలని కొద్దిగా అట్లా తీశాను. ఈ పక్కనే స్వామివారికి ముడుపులు కడతారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయని దత్తాత్రేయ స్వామికి ఇక్కడ ముడుపులు కడతారు. ఇక్కడ పాదుకలు తలపై పెట్టి ఆశీర్వదిస్తారు పంతులు. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. అక్కడే అన్నం నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి పక్కనే చెరువు ఉందండి. ఆ చెరువులోంచి నీళ్ళు తీసుకొచ్చి 5 బిందెల నీళ్ళు సమర్పిస్తారు స్వామివారికి. చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తారు. మా ఫ్రెండ్స్ అండి కలిసి మేమందరం వెళ్ళాము. అక్కడ బిందెలతో 5 బిందెలు నీళ్ళు పోసి దేవుణ్ణి మొక్కుకుంటే మనకి అనుకున్న కోరికలు నెరవేరుతాయని అంటారు. మధుమతి తల్లి ఏకముఖి దత్తాత్రేయ స్వామి దర్శనం అండి. ఇది చాలా బాగున్నారు కదండి. అమ్మవారు స్వామివారు ఒకే రూపంలో ఉంటారండి. ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ మేము దర్శనం చేసుకొని వస్తుంటే కొంతమంది వాళ్ళ భాషలో వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు.
నచ్చి బాగున్నాయని పాటలు వాళ్ళు కూడా వీడియో తీస్తుంటే వాళ్ళే నా వెనకాల నుంచొని పాటలు పాడుతున్నారండి. వెళుతున్నారు, ఆగి పాటలు పాడుతున్నారు. చాలా సంతోషం అనిపించి వాళ్ళని కూడా వీడియో తీసానండి. చాలా బాగా పాడతారండి బాబా పాటలు. ఇదిగోండి కిందకు వస్తున్నాము, దత్తాత్రేయ దర్శనం చేసుకొని కిందకు వస్తున్నాము. చాలా కొంచెం ఎత్తుగానే ఉంటాయండి, మెట్లు బాగానే ఉంటాయి కొంచెం. ఎందుకంటే అక్కడ వంటలు చేసి పప్పు పులగము పెడతారు, బెల్లం వేసి ఇంకేమి వేయరండి అందులోని. చపాతీలు ఆయనకి నైవేద్యం పెడతారు. ఇక్కడ కొంతమంది మహిళలు నైట్ నిద్ర చేస్తున్నారు కదా, అక్కడ కొంచెం సరదాగా ఆటపాటలతో వాళ్ళ డ్యాన్సులు వాళ్ళు చేస్తున్నారు. నాకు చూడాలనిపించి పడుకునేదాన్ని లేచి వెళ్ళి ఆటలు చూసుకుంటూ కూర్చున్నాను. నేను కూడా చాలా బాగుందండి, సంతోషంగా ఉంది. స్వామివారి దర్శనం చేసుకున్నాను. దత్తాత్రేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఏకముఖి దత్తాత్రేయ స్వామి అంటారండి. మహిళలు బాగా చేస్తున్నారు డ్యాన్స్ కదండి. వాళ్ళ పాటలు మనకు అర్థం కాదు, కానీ వాళ్ళ భాషలో వాళ్ళు పాడుకొని డ్యాన్సులు చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. నేను కూడా కాసేపు వాళ్ళ దగ్గర నుంచొని చూశానండి. ఇక్కడ స్వామివారి ముందు అగ్ని బాగా వెలిగిస్తారండి, ఎందుకో తెలియదు, బాగా పవర్ఫుల్ అంటండి దత్తాత్రేయ స్వామి.